నమస్కారం అభిషేక్ నామ గారు. నమస్కారం అండి. మన ఇద్దరు కెమెరా ముందు కూర్చుని కెమెరా ముందు కూర్చుందామని అనుకుని చాలా కాలం అయింది. అవునవును. ఇప్పటికీ అవును. కెమెరా ముందుకు వచ్చాము. అవును. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సినిమా మరో 2 రోజుల్లో విడుదల. అవునవును. బట్ మీ ఆఫీస్లో కానీ మీ ఫేస్లో కానీ ఎక్కడ నాట్ 1% టెన్షన్ లేదు. అవును. ఏంటి దాని వెనకాల? పైగా అలా అని చెప్పి పోనీ బిజినెస్ అయిపోయింది, బిజినెస్ మొత్తం క్లోజ్ చేసాం, మా డబ్బులు మనకు వచ్చేసాయి, ఇలాంటివి ఏమీ లేదు. మీ ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు సినిమాని. అవునండి. మరి మీ దగ్గర కొండంత టెన్షన్ ఉండాలి, అది ఏమీ కనపట్లేదు. ఏంటి వాడి ద రీజన్ చెప్పాలంటే కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రాజెక్ట్ అండి. ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేసి నమ్మకం, ఆ కథ మీద నమ్మకం. దానివల్ల హ్యాపీగా స్మూత్గా అన్నీ జరిగినాయి. ఆ కాన్ఫిడెంట్. యూజువల్గా ఇవాళ రేపట్లో ఎవరైనా కూడా సినిమా బిజినెస్ చేసేసి మన పైసలు మనకు వెనక్కి తెచ్చుకుందాం, వీలైనంత వరకు సేఫ్ పొజిషన్లో ఉందాం అని చూస్తారు. మీరేమో ఆంధ్ర సీడెడ్ నైజం అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఓన్గా చేసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ ఓన్ రిలీజ్ అండి. అదే ఏంటి ఆ ధైర్యం? ఒక విధంగా చెప్పాలంటే ఆ ధైర్యం రవితేజ అండి. ఆయన్నే పుష్ చేసిండు. మనమే సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి, కష్టమో నష్టమో మనమే పడాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ప్రైజెస్కి అమ్మి అట్లాంటివి చేయకుండా మనం నమ్మిన కథని మనమే రిలీజ్ చేసి కష్టమో నష్టమో మనమే చూసుకుందామని చెప్పాడండి. సాధారణంగా రవితేజ డబ్బుల దగ్గర చాలా పద్ధతిగా ఉంటారు. ఆయన రావాల్సిన రెమ్యునరేషన్ ఆనబెతుతో సహా సినిమా రిలీజ్ ముందే తీసుకుంటారు అని బయట టాక్. ఆయన ఏదైతే కమిట్ అవుతారో ఆ మేరకు. అలాగని ఆయన రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా గట్టిగా ఉంటుంది. అలాంటి రవితేజ మీ ఒక్కళ్ళతోటే ఫస్ట్ టైం పార్ట్నర్షిప్లో సినిమా చేస్తున్నారు. అవును. ఆయన కెరీర్లో నాకు తెలిసి మరి ఇంకేమైనా ఉన్నాయేమో మనకు ఐడియా లేదు. ఫస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అతనండి. మీతోటి ఫస్ట్ టైము ఇలాగా వితౌట్ రెమ్యునరేషన్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఏంటి దాని వెనకాల సీక్రెట్? మీరు ఒప్పించారా, ఆయన వచ్చారా, లేకపోతే మీ అదృష్టం అది ఏంటది? యాక్చువల్గా ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, శ్రీకాంత్ విస్సా సుధీర్తోనే ఒక కథ అనుకున్నామండి మేము. కథ అనుకొని కథ రవితేజ గారికి చెప్తే బాగుంటుంది అనేసి సుధీర్ వెళ్ళేసి రవితేజకి కథ వినిపించడం జరిగింది. ఆ కథ బాగా నచ్చేసింది రవితేజ గారికి. సినిమా ఇమ్మీడియట్గా అనౌన్స్ చేద్దామనేసి అన్ని పోస్టర్స్ అన్నీ రెడీ చేసినాం. రెడీ చేయగానే సడన్గా నాకు ఒక రోజు కాల్ చేసిండు, రవితేజ నువ్వు ఆఫీస్కి రా అని. సరే సరే అనేసి ఆఫీస్కి వెళ్ళాను. మనం ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు చేస్తలేమో అని అన్నాడు. అనగానే నాకు షాక్ అయింది. ఏంది సార్ అంటే, లేలే ఇప్పుడు వద్దు, ఈ సినిమా చేద్దాము, కొంచెం టైం తర్వాత చేద్దాం అన్నాడు. సరే సార్, కానీ నా బ్యానర్లో నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఆ సినిమా కథ ఆల్రెడీ అదే శ్రీకాంత్ విస్తా రాసిండు, ఇదే సుధీర్ వర్మతోనే చేపిద్దాం అనుకుంటున్నాను కథ. ఆర్టీ టీమ్ వర్క్సే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం, అంటే ఫస్ట్ తనే చేద్దాం అనుకున్నాను. ఓ, ఈ ప్రాజెక్ట్ అయింది. ఓకే, ఫస్ట్ తనే చేద్దాం అనుకున్నాడు. తనకి ఏమనిపించిందో నా మీద ఏంటో, అభిషేక్ నీకు ఎట్లనే సినిమా చేయలేదు కదా, ఫస్ట్ ఇది చేసినాక అది చేద్దాము, ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేద్దామనేసి తనే పిలిచి సినిమా ఇచ్చింది. ఇక అదే సినిమా కాంబినేషన్ సేమ్ శ్రీకాంత్ రైటర్, సుధీర్ ఉండే. బట్ అంటే ఆయన ప్రొడక్షన్ సినిమాని ఆయన ప్రొడక్షన్ చేయరు కాబట్టి, ఆయన హీరోగా బిజీ కాబట్టి, సో ప్రొడక్షన్ అంతా మీకు చేయించారు ఒక విధంగా. దానికి గాను మీరు ఆయన భాగస్వాములు. ఇప్పుడు మరి అప్పుడు సమాన వాటాలా చెప్పకూడదు? సినిమా నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. నన్ను ట్రస్ట్ చేసి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అంటే ఇంకా అంతప్పుడు యాజ్ ఎ పార్ట్నర్, అంటే తన బ్యానర్ వితౌట్ రెమ్యునరేషన్. మీ మాటల్లో ఏమనిపిస్తుంది అంటే, ఇంత పెద్ద సినిమా నాకు ఇచ్చారు అదే చాలు, సమాన వాట ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనిపిస్తుంది. అలాగేనండి, ఇప్పుడు సొంత సినిమా తను చేసుకున్న సినిమా నన్ను ఏదో చూసి నమ్మి నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి గ్రాట్. అది బట్ ఇందుకే షేర్ ఎలాగా? షేర్ చెప్తానండి. ఓకేనా? సరే, మీ బిజినెస్ సీక్రెట్లు మాకు వద్దులేండి, కానీ మీరు హ్యాపీయే కదా. అలానే అన్ని విషయాలలో చాలా ముందు ఉండి నడిపించిండండి తను, అంటే కాన్ఫిడెంట్. అంటే మీరు చెప్పిన పాజిటివ్. సుధీర్ వర్మ గారు చెప్పినానికి చిన్న తేడా వస్తుంది దర్శనం. అంటే రవితేజ్ గారే శ్రీకాంత్ విస్తా స్టోరీ విని
ఇది రెండో సబ్జెక్ట్ అండి నేను మీకు చెప్పింది. సుధీర్ రామ్ నా దగ్గర పంపించారు. సుధీర్ రామ్ గారు నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, శ్రీకాంత్ విషయం ఒక కథ ఆయనకి చెప్పాడు, ఇది బాగుంటుంది, సుధీర్ అయితే బాగా చేస్తాడు ఈ కథని అని చెప్పి నా దగ్గర పంపించారు. సో అప్పుడు ఆ తర్వాత నేను శ్రీకాంత్ విషయం ట్రావెల్ అయ్యి దాన్ని ఒక రూపు తీసుకొచ్చామని ఆయన చెప్పింది. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే సుధీర్ వర్మ శ్రీకాంత్ విషయం తీసుకుని కథ వెళ్ళేది. అది రెండో కథ. నేను వేరే ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, అది కూడా ఉంది ఇంకా సేమ్ కాంబినేషన్. సేమ్ కాంబినేషన్. సో సుధీర్ వర్మ, రవితేజ, శ్రీకాంత్ విషయ, అభిషేక్ నామ మొత్తానికి ఉందండి. బాగుంది ఇదేదో. కానీ మీరు అందరికన్నా ఇండస్ట్రీలో మీ పేరు ఇండస్ట్రీ వాళ్ళకందరికీ బాగా పరిచయం, బయట వాళ్ళకి కొంచెం పరిచయం కావచ్చు, బట్ మీరు ఎప్పుడో మొదలుపెట్టారు జర్నీ. చాలా 19 years మీతో జర్నీ మొదలుపెట్టిన వాళ్ళంతా ఇవాళ ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. అవును. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీని కొంచెం కంట్రోల్ చేసే స్టేజ్ కూడా వెళ్ళారు. బట్ మీరు ఎందుకు ఇంకా అలాగా ఉండిపోయారు? అంటే కంట్రోల్ చేసే స్టేజ్ కంటే అంటే ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుంటే మీరు సునీల్ నారాయణ గారు ఒకేసారి జర్నీ మొదలుపెట్టారు. నాకంటే పాత అండి వాళ్ళు. సెకండ్ ఫాదర్. మీ ఫాదర్ కూడా ఉన్నారు కదా సినిమా అప్పుడు? మా ఫాదర్ వాజ్ ఇంటూ హిందీ డిస్ట్రిబ్యూషన్ అండి. అదే ఈ వీలైతే ప్రాపర్ థియేటర్స్ అని పాత ఇప్పటి నుంచి అనేది గ్లోబల్ సినిమాస్ అనేది మీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, మీరు మరి కొంతమంది కలిసి. కొంతమంది. మరి మీరు ఎందుకు బయటకు వచ్చారు అందులో నుంచి? అంటే అందరం ఫస్ట్ స్టార్ట్ చేసినామండి, ఒక 5-6 సినిమాలు చేసినాం. అత్తారింటికి దారి, గుండెజారి గల్లెంతైంది, మనము, యమ్ముడు, ఇట్లా 5-6 సినిమాలు చేసి అన్ని బ్లాక్ బస్టర్స్ అయినాయి. మీరు ఎందుకు బయటకు వచ్చారు అందులో? అందరు బయటకు వచ్చేసారండి. ఇప్పుడు ఎవరు సునీల్ గారు మిగిలిన? ఇప్పుడు సునీల్ గారు ఒకటే చేసుకున్నారు. అంటే ఒక్కొక్కరు ఐడియాలజీ కదండి, తన ఐడియాలజీ వేరే ఉండే. సో అందరి ఐడియాలజీకి సునీల్ గారి ఐడియాలజీ మ్యాచ్ అవ్వలేదా? కొంచెం మ్యాచ్ కాలేదు. అందరూ పీస్ఫుల్గా అందరు బయటకు వచ్చేసారు. మీ ఐడియాకి సునీల్ ఐడియాకి మ్యాచ్ అవ్వడం ఏంటి? మీ ఇద్దరు చూడడానికి ఒకేలాగా అనిపిస్తారు, మీ అలవాట్లు. ఫ్రెండ్స్ ఇద్దరం ఒకటే అండి, కానీ మాకు బిజినెస్ ఇద్దరికి మధ్యలో ఏం లేదండి. ఆయన పైగా సాయంత్రం 6 దాటితే మీరు సునీల్ గారు కలిసే ఉంటారు. కలిసే ఉంటాడు, ఆయన వెల్ విషరే. కానీ ఏంటంటే ఇక తన బిజినెస్ తనది, నా బిజినెస్ నాది. అడ్వైజ్ చేస్తుంటాడు, అది చేస్తుంటాడు, కానీ నేను ఆయన చెప్పింది నేను ఇది కాదంటే ఇక ఇద్దరి మధ్యలో నడుస్తాను. మీరు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ 2 కాళ్ళ మీద స్టార్ట్ చేశారు మొదటి నుంచి కూడా. అంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి, మొత్తం 2 చేశారు. బట్ డిస్ట్రిబ్యూషన్ మెల్లమెల్లగా అలా తగ్గించుకున్నారు, ఎందుకని? అంటే మెల్లమెల్లగా ఏమైపోయిందంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది డిస్ట్రిబ్యూషన్లో. ముందు 5 కోట్లు 10 కోట్ల సినిమా ఉండే, ఇప్పుడు 50, 60, 70 కోట్లకి వెళ్ళిపోయింది. రిస్క్ ఫ్యాక్టర్ 20% ఏదైతే కమిషన్ ఉంటుందో ఆ 24% వెళ్ళిపోయి 80%కి వచ్చేసింది. సక్సెస్ రేట్ మీకు ఎంతనో తెలుసు ఇండస్ట్రీలో, వస్తే ఇన్న లేకుంటే అవుట్ అన్న టైప్లో వచ్చేసింది. సో ఎవరైనా ఇప్పుడు సస్టైన్ చేస్తున్నారంటే ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ ప్రొడక్షన్ 2 ఉన్నాయందుకే ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటే డిస్ట్రిబ్యూషన్ చేసినందుకంటే ఒక సినిమా ఆడుతుందండి, 2-3 సినిమాలు పోయినాయి అనుకోండి, ఆ బ్యాలెన్స్ అయితే చాలా కష్టం. అందుకే మీరు ఇప్పుడు ఎవరినైనా చూసుకోండి, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా చూసుకోండి, అలా బ్యాక్ ఎండ్ ఈజ్ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ ఉన్నందుకు ఇక్కడ లాస్ వచ్చినా కవర్ చేసి ఇప్పుడు ప్రొడక్షన్ ఉన్న వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేయాలంటారు. బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ, లాసెస్ బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు చెప్తుంది అదే కదా, ప్రొడక్షన్ ఉన్న వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ లేకుండే ఇప్పుడైతే మస్ట్ అనిపిస్తుందండి నాకు. బట్ ఇలా నైజాంలో ప్లేయర్స్ అంతా తగ్గిపోతుంటే ముందు 70-80 మంది ఉన్నాయండి, ఇప్పుడు ఇవాళ 1 and only దిల్రాజు గారు, అంతేగా? దిల్రాజు గారు ప్రైస్ ఇప్పుడు కూడా ఇచ్చి కొంటారండి సినిమాలు. ఎవరు ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సినిమా అమ్ముతారు. ఈ విల్ బి ద ఫస్ట్ పర్సన్. అలా కదండి, ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసిన సుధాకర్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయన సినిమానే దిల్రాజు గారి దగ్గర పెడుతున్నారు. మీరు కూడా ఇవాళ వైజాగ్ దిల్రాజు గారి దగ్గరే పెట్టారు. ఇలా ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్స్ లేరు కదండి. అదే ఇప్పుడు మీరు అన్నట్టు వైజాగ్ అక్కడ ఇచ్చినంటే ఇప్పుడు వైజాగ్లో ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండండి, 3-4 తప్ప ఎవరు లేరు. 4 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నలుగురిలో ఎవరో మనకు బెటర్ ఎవరో మనకు అలా ఇచ్చుకుంటాం. ఏ ఏరియాకి ఎవరు వైజాగ్ సంగతి పక్కన పెడితే ఎస్పెషల్లీ నైజాం వరకు ప్లేయర్ అయితే ఆయన ఓన్లీ ప్లేయర్ అయిపోయారు కదా. అంటే బయింగ్ చేస్తున్నాడండి తను, నంబర్ ఆఫ్ పిక్చర్స్ డబ్బులు ఇచ్చి బయింగ్ చేస్తున్నాడు. అంటే మీకు లేని రిస్క్ ఆయన తీసుకుంటున్నారా, లేకపోతే ఆయనకు రిస్క్ లేదు మీకుందా? ఆయన రిస్క్ తీసుకుంటున్నాడండి, రిస్క్ తింటుండే, దానిలో ఆయనకు కలిసి వస్తుంది, అదృష్టం ఉంది. అది ఇక్కడ వచ్చారు ఆఖరికి.
సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆయన కలిసి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్లో ఆయనకి లక్ ఉంది. లక్ అందరికీ. ఇప్పుడు మనం ఒక సినిమా కొంటామండి, భారీ రేటుతో కొంటాం. సక్సెస్ అయిందనుకోండి మీకు ధైర్యం వస్తుంది కదా ఇంకోటి కొనాలని వస్తుంటుంది. అట్లా ఒక 4 సినిమాలు కొంటే ఒక సినిమా కొంటుంటే ఎందుకు ఇంత ప్రైజ్ రిస్క్ ఎందుకు అని. మరి మీరు ప్రొడక్షన్ కూడా ఫాస్ట్గా చేయట్లేదుగా? చేస్తున్నాండి. ఆ కోవిడ్ వచ్చినాక ఒకటేసారి 3 సినిమాలు స్టార్ట్ చేసినాం. సాక్ష్యం తర్వాత కిరాక్ పార్టీ, సాక్ష్యం. కిరాక్ పార్టీ నాది కాదు. కాదు, మరి సాక్ష్యం, గూఢచారి. గూఢచారితో కోవిడ్ వచ్చింది. దాని తర్వాత మీరు యాక్చువల్గా సునీల్ తోటి ఇప్పటికీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, బిజినెస్లో వదిలేసుకున్నారు. ఇంతకుముందు అభిషేక్ అగర్వాల్తో కూడా ఉండేవారు. అభిషేక్ ప్లస్ అభిషేక్ మధ్యలో ఎందుకు షేక్ అయింది మీ ఫ్రెండ్షిప్? ఆయన కూడా నాకు ఫ్రెండే, ఏం షేక్ కాలేదండి. అట్లా వినిపిస్తుంటే బయట. ఫ్రెండ్షిప్ షేక్ అయింది కదా? ఫ్రెండ్షిప్ షేక్ అయితే ఎప్పుడో మళ్ళీ ఒకసారి ఒకటైతే మాది ఏం లేదు. మాట్లాడుకున్నారు ఇద్దరు ఇప్పుడు? మంచిగా మాట్లాడతారు. నిజంగా నిజంగా మంచిగా మాట్లాడతారు. ఓకే. అంటే సరౌండింగ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి, మా ఇద్దరు మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు అంతే. అందుకని మీరు ఆర్టిఫిషియల్ డివోర్స్ని చూపిస్తుంటారు అనమాట. తను వస్తుంటాడు, నేను వస్తుంటే అట్లా ఏం లేదు. అంటే గమ్మత్ ఏంటంటే మీ అన్నీ కూడా అలాగే ఉంటాయి. చూస్తే అభిషేక్ పడదన్నట్టు ఉంటుంది, కానీ మీరు ఫ్రెండ్షిప్ ఉంటారు. సునీల్కి అభిషేక్ పడదన్నట్టు మీ ఇద్దరు కలిసి ఉంటారు. గిల్డ్ టైంలో అందరికి పడదు కాదు, గిల్డ్ని క్వశ్చన్ చేసింది మీరే. అవును, గిల్డ్ మీద గొంతెత్తింది మీరే. మళ్ళీ మీరు దిల్లా గారితో ఫ్రెండ్షిప్లోనే ఉంటారు. సార్ పర్సనల్గా ఏముంటుంది అండి, ఇప్పుడు పర్సనల్గా కాదు, ఎజెండా మీద మాట్లాడతాం. ఇప్పుడు తను ఒక ఎజెండా మీద వచ్చిండు, ఆ తప్పనే క్వశ్చన్ చేసినాం. కానీ పర్సనల్ నాకు దిల్రాజ్కి ఏముంటుందండి? పర్సనల్గా ఉండదు, ఎవరికైనా ఉండదు పర్సనల్కి. ఇప్పుడు తను ఆ రోజు షట్ డౌన్ చేసిండు, తప్పని ఇప్పుడు ఇట్లా చేస్తే అందరికీ ఎఫెక్ట్ ఇస్తుంది, ఇంకా ఎవరైతే ప్రొడక్షన్ ఉన్నదో వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అనేసి క్వశ్చన్ చేసినాను. క్వశ్చన్ చేస్తుంటే లేలే అందరూ ఆపాలండి. సో అజెండా మీదనే తప్ప పర్సనల్గా ఏముండదు. అంటే ఇప్పుడు ఇంతకీ మీ మాట కరెక్ట్ అని తేలిందా, ఆయన మాట కరెక్ట్ అని తేలిందా? మీరే చెప్పాలి. మీరు చెప్పండి. అంటే మరొకసారి అయితే అలాగా క్లోజ్ చేస్తారని అనిపించట్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అవును సార్, ఇప్పుడు వాళ్ళు 1 మంత్ క్లోజ్ చేశారు, ఏం చేశారో ఒకసారి మీకే తెలియాలి. ఆ క్లోజ్ అయినా చెప్పండి. మాకు మీరు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, అవును, ఏం అడ్వాంటేజ్ మెంబరు, ఏం అడ్వాంటేజ్ వచ్చిందో మీకే తెలియాలి కదా. కొన్ని గిల్లులో ఖర్చులు తగ్గించడం, రెమ్యునరేషన్లు తగ్గించడం, కమిటీలు అవన్నీ ఏమి సార్? ఇది హీరో బేస్ మార్కెట్ సార్. హీరో సినిమా ఒప్పుకుంటే ఎందరో మందికి ఉపాధి కలుగుతుంది ఈ ఫీల్డ్. మనం ఒకరిని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేని ఫీల్డ్ ఇది. ఇండివిజువల్ క్రియేటివ్ ఫీల్డ్ ఇది, మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం? మరి ఫ్రీక్వెంట్గా సినిమాలు చేయని, ఫ్రీక్వెంట్గా డిస్ట్రిబ్యూషన్లు చేయని మీకే ట్రేడ్ మీద అంత ఐడియా ఉంటే, గిల్లులో ఉన్న మిగతా 20 మంది 25 మంది మెంబర్లు ఉన్నారు, వాళ్ళకి ఐడియా లేదంటారా? ఫ్రీక్వెంట్గా అర్థం కాలేదు. దిల్లా ఎంతమంది సినిమాలు చేశారు, ఏం చేశారు? కాదు, దిల్రాజుని ఒకటి పక్కన పెట్టండి. దిల్రాజు కాదు సార్, ఇప్పుడు మిగతా వాళ్ళు ఏడాది 2 సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. మిగతా వాళ్ళు గిల్డ్ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ అందుకనే కదా దాన్ని యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అని పేరు పెట్టింది. యాక్టివ్గా ఉన్నారే కాబట్టే కదా. వాళ్ళకు కూడా ఇదే ఐడియా ఉండాలి కదా మీ మీద, ఇది హీరో బేస్డ్ ఫీల్డ్ అంటే. అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లేవు ఉండొచ్చు అండి, అందుకే నేను కదా ఇది హీరో బేస్డ్ ఫీల్డ్, ఇక్కడ హీరోల్ని మనకు సినిమా ఇస్తే చాలు, ఇక్కడ ఖర్చులు తగ్గించడం, కంట్రోల్ చేయడం ఇవన్నీ పాసిబుల్ కాదు అని మీకు తెలిసినట్టుగా ఆ 20 మందికి పైగా వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళకు కూడా తెలిసిన అజెండా ఏముండేనో వాళ్ళకు. మరి వాళ్ళు ఎందుకు గిల్డ్ మీరు ఒక్కళ్ళే ఇటుండి వాళ్ళంతా అటున్నారు? అవును సార్, అందరు అటుండి ఏం చేశారు? అందరు సరే, నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నాను, వాళ్ళందరూ ఒక 20 మంది అక్కడ ఉన్నారు. అందరు 1 మంత్ అందరితోనే స్ట్రైక్ చేయించారు. ఆ 20 మంది ఏం సాధించారు నాకు చెప్పండి. సో గిల్డ్ ఏమీ సాధించలేదు, నెల రోజులు స్ట్రైక్ చేసి 200%. ఇది అభిషేక్ నామ స్టేట్మెంట్, అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళారా? దాని తర్వాత ఐ థింక్ మీటింగ్సే కాలేదండి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్లో అవ్వలేదా? మరి కమిటీలు హీరోలు కలవాలని కమిటీలు వేశారు. మహేష్ బాబుని కలవాలి, రామ్ చరణ్ కలవాలి, ఎన్టీఆర్ని కలవాలి, వీళ్ళందరినీ కలవడానికి ఒక ప్రొడ్యూసర్ ఏ హీరో దగ్గరకు పోయేసి సార్ ఇట్లా ఇండస్ట్రీ బెనిఫిట్ కోసం చేస్తా అంటే ఏ హీరోనైనా చేయండి అంటాడు. లేలే చేయకండి అన్నాడు కదా. సరే ఇట్లా బెనిఫిట్ అవుతుంది హీరో కంటే 100% చేయండి, మీకు సపోర్ట్ ఇస్తాను అంటాడు. మళ్ళీ ఏమైందండి? వీడు హీరోని వదిలేసేసి క్యారెక్టర్ ఆర్టిస్టులని, చిన్న ఆర్టిస్టులని వాళ్ళకిచ్చే వాటి మీద, వాళ్ళకిచ్చే పెక్స్ లేదంటే వాళ్ళకిచ్చే ఫెసిలిటీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది, హీరోని వదిలేసింది అని ఒక చిన్న కేవలం పేరుకు మాత్రం హీరోని చూపించారు.
వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇదంతా చేశారని ఒక టాక్. సార్ ఇది డిమాండ్ అండ్ సప్లై ఫీల్డ్ సినిమాలో ఇంకా క్లియారిటీగా చెప్పుకోవాలంటే ప్రకాష్ రాజు, మురళీశ్వరం గారు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేశారని కూడా బయట టాక్ ఉంది. కంట్రోల్ చేసారా సార్? అదే అడుగుతున్నాను నేను, మీరు చెప్పాలి సార్. కంట్రోల్ చేయలేమని నాది ఫస్ట్ నుంచి అది ఉండే కదా సార్, కంట్రోల్ చేయలేమని ఉండే. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై సార్, మీరు ఒక ఆర్టిస్ట్, మీకు ఇష్టం ఉంటే పని చేస్తారు, లేకుంటే చేయరు. మీరు ఇట్లనే లైన్గా రాండి, ఇట్లనే కూర్చుంటే మీరు చేయగలుగుతారా? రావు రమేష్ గారికి 2 కార్లు ఉన్నాయి, అది మనం ఏది మిలిటరీ ఇలాంటివన్నీ వినిపించాయి అప్పట్లో. మనం కాలేజ్ నడుపుతలేం కదా, మిలిటరీ కాలేజ్ నడుపుతలేం కదా. పొద్దు క్రియేటివ్ ఫీల్డ్. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూర్చొని ఇప్పుడే మ్యూజిక్ కొట్టమంటే కొడతాడా? అవును. ఆయనకు ఆ స్పేస్ ఉండాలి, అది ఉండాలి. లేదా నువ్వు 8 o'clock వచ్చి 9 o'clock వరకు మ్యూజిక్ చేసి వెళ్ళిపోవాలి అంటే. సో మనం గిల్డ్ వ్యవహారం క్లోజ్ చేద్దాం. టోటల్గా గిల్డ్ స్ట్రైక్ కానీ గిల్డ్ కంట్రోల్ చేయడం అన్నది కానీ టోటలీ ఫెయిల్డ్. ఎస్ సార్, 100% మీ లెక్క ప్రకారం. కానీ ప్రయత్నం చేసిరు, అంటే వేరే ఏదైనా కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, చూడాలి ఏం చేస్తారు. సాధారణంగా సినిమాకి కథ తయారు చేసిన వాళ్ళు, స్క్రిప్ట్ తయారు చేసిన వాళ్ళు, డైరెక్టర్ నామకరణం చేసి టైటిల్ అనుకుంటారు. సరే, టైటిల్ డిస్కషన్ వచ్చినప్పుడు మీలో మీ అందరూ కూర్చున్నప్పుడు ఓ టైటిల్ ప్రొడ్యూసర్ కూడా సజెస్ట్ చేసి ఇది ఎలా ఉంటుందని. బట్ ఈ సినిమాకి ముందే మీరు టైటిల్ ఫిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకున్నారు. అలా లేదండి, రావణాసురని డిస్కషన్ అయింది. డిస్కషన్లో ఈ టైటిల్ పడితే ఎలా ఉంటుంది సార్ అని అడిగితే బాగుంది అని అంతే జరిగింది. పైగా మీరు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి రావణాసుర లోగో కూడా మీరే డిజైన్ చేశారని రవితేజ్ గారే స్టేజ్ మీద చెప్పారు. అట్లా కాదు, ఇప్పుడు ఈ సినిమాకి ఏం అవసరం ఉందో కొన్ని చూపిస్తాం కదా. ఎండ్ ఆఫ్ ద డే హీరో ఇది బాగుంది, ఇది బాగుంది. సో ఆయన తన ఫైన్ లోగో అయితే మీరే డిజైన్ చేశారు కదా. లోగో మీరే డిజైన్ చేశారు, టైటిల్ మీరే పెట్టారు. టైటిల్ పెట్టలే, సజెషన్ చేసినా సార్ ఓకే బాగుందని అని చెప్పారు. అదే కదా టైటిల్ పెట్టడం అంటే, అదే కదా సార్. ఇప్పుడు గ్రూప్లో మాట్లాడతాం సార్, 4 సజెషన్స్ ఇస్తే అది బాగుంటుంది. రావణాసుర సినిమాకి యాప్ట్ అనేసి అది నేనేం కాదనట్లేదు సార్, డైరెక్ట్గా చిన్న కించపరచట్లా, లేకపోతే స్క్రిప్ట్ రైటర్ని కాదనట్లా. రావణాసుర అనే పేరు మీ నోటి నుంచి వచ్చింది, అవును. ఆ లోగో మీ చేతి నుంచి వచ్చింది, అదే కదా. దాన్ని మొహమాట పడతారు, యాక్సెప్ట్ చేయాలి కదా, మీ క్రెడిట్ తీసుకోవాలి కదా ప్రొడ్యూసర్గా. టైటిల్ నాదే, డిజైన్ నాదే అని చెప్పి ఇంకే ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా దేనిలో కాలేదండి. మీరు ఫైనాన్స్ స్టూడెంట్, మరి ఆర్ట్ దాని మీద కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా సినిమాలో? లేదండి, సినిమా వాటికైతే అంత సుధీరే. ఆర్ట్ డైరెక్టర్లు, మీ ఆర్ట్ డైరెక్షన్లోకి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సుధీరే. సుధీర్ అండ్ శ్రీకాంత్, కథ శ్రీకాంత్, సుధీర్. సుధీర్తో మీకు ఎంతమంది ఎక్స్పీరియన్స్? ఇంతకుముందు నేను సుధీర్తో కేశవ చేసినానండి. అవును, కేశవ నిఖిల్తోనే. అవును, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. ఏం అంచా ఫ్రెండ్లీలో మంచిగా అయిపోయింది సినిమా. బట్ సక్సెస్ అన్నది ఇప్పుడు సక్సెస్ ఫెయిలియర్. సినిమానైతే ప్రయత్నం చేసి బాగా తీసిండు. ఇంకా సక్సెస్, ఇంకా పెద్ద రేంజ్ వెళ్ళాలి. ఒక యావరేజ్ ఫిలిం లాగా అంటే సక్సెస్ మీద కొంచెం దోబుచ్చులు ఆడుతుంటుందేమో. కొన్ని వస్తుంటాయి, ఇప్పుడు కొన్ని సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. ఇప్పుడు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయింది. సాక్ష్యం కూడా మంచి సినిమా, అసలు మంచి సబ్జెక్ట్. అంటే కంటెంట్ నమ్ముతానండి బాగా. సాక్ష్యం కూడా మంచి కంటెంట్ ఉంది సినిమా యాక్చువల్గా. అది కూడా కొంచెం నేరోలో మిస్ అయింది. మళ్ళీ గూఢచారి మంచి. గూఢచారి వెనకాల చాలా హ్యాండ్స్ ఉన్నాయి కదా. అడుగుశేష సింగిల్ హ్యాండ్. ప్రొడక్షన్లో ఎవరు ఇన్వాల్వ్ కాలేదండి, అడుగుశేష్ ఒకటే. ప్రొడక్షన్ ఇన్వాల్వ్ కాదు సార్, దాని ప్రొడ్యూసర్లు ఎంతమంది? ప్రొడ్యూసర్ అంటే సేమ్, అంటే ప్రొడక్షన్ ఏం చేసినండి ప్రొడ్యూసర్ లాగా. ప్రొడ్యూసర్లు భాగస్వాములు ఎంతమంది దానికి? 2. మీరు? నేను, పీపుల్ టెక్ విశ్వ గారు, ఇంకోటి మన అనిల్ శంకర్ గారు. 3. అభిషేక్ అగర్వాల్ కూడా. ఇక అనిల్ శంకర్ అగర్వాల్ ఒకటే. అదే మొత్తం 4 బాగా. 3 అనుకోండి. అంచేత అది అప్పుడు ఒకళ్ళ ఖాతాలో పడదు కదా. ఖాతం కదా అంటే ఇప్పుడు 2లో మీరున్నారా? నేను ఇచ్చేసినండి 2 మొత్తం. సరే, మీరు చేయట్లేదు? నేను చేయట్లేదు 2. ఎందుకని? ఇప్పుడు 2 మీరు అన్నారు కదా, 3 ఉన్నారా, 3 క్రియేటివ్ ఎందుకనేసి. ఒక క్రియేటివ్ కాదు కదా, అది పెట్టుబడి వ్యాపారం కదా. నేనే తప్పుకున్నా అండి, తప్పుకొని వాళ్ళనే చేసుకోమని. మీరు ఇంత ఇంకా చకచక సినిమాలు చేసి సక్సెస్ ఏమని ఇలా ఆలోచిస్తుంటే, ఇలా ఒక చిన్న సినిమా, అది కూడా మీ పిల్లలిద్దరితోటి, అది కూడా మీ చిన్న పిల్లలతో, ఏంటి దాని వ్యవహారం ఏంటి చెప్పండి. అది ప్రేమ విమానం అని. ప్రేమ విమానం. ఓకే. అంటే ఒక కిడ్స్ మీద సబ్జెక్ట్ అండి. 2 పిల్లలు ఒక విమానం ఇక కోరిక, దాని మీద ఒక సబ్జెక్ట్ చేసి
జీ అంటే ఎప్పటికైనా ఇద్దరు పిల్లలు విమానం ఎక్కాలనుకుంటారు. కళ. ఓకే. చిన్న పల్లెటూరు, విలేజ్ బ్యాక్డ్రాప్. చిన్న పల్లెటూరు వాళ్ళకు అంటే ఫుడ్ తినడానికి కూడా ఉండని వాళ్ళు విమానం అనే ఎక్కితే వాళ్ళ కళ ఎలా నిజమవుతుంది అనే కథ. అబ్బో, పిల్లలు ఉండగానే. పిల్లగా ఉండదు. ఓకే ఓకే. ఎవరిది థాట్? రైటర్ సంతోష్ అని ఉండండి, మొత్తం థాట్ డైరెక్షన్ సంతోష్. రైటర్ అంతా తనే. ఆ సబ్జెక్ట్ మీద వస్తే మీ పిల్లల్ని అందులో పెట్టాలని ఎలా ఎప్పుడు వచ్చింది ఐడియా? అంటే సర్చింగ్ చేస్తున్నాము కిడ్స్ని. అంతలోపట మా ఆఫీస్లో సీఈఓ ఉంటారు వాసు గారు, సార్ అక్కడిక్కడ ఏంది మన పిల్లలను పెట్టేస్తే అయిపోతుంది కదా, బాగుంటారు అది ఇది అంటే ఆడిషన్ పిలిచి ఫొటోస్ గిట్లా తీసుకున్నాక సార్ పెట్టేద్దామని. బాగా చేశారు ఇద్దరు పిల్లలు? నాకైతే బాగానే అనిపిస్తుంది. తెలుసు సార్, మీ ఇప్పుడు తండ్రిగా వదిలేయండి, ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే. ఇదేంటి ఓటీటీగా థియేటర్గా? థియేటర్కి ఓటీటీకి రెండింటికి. ఓకే ఓకే. సో ఇది చేస్తూనే చాలా సైలెంట్గా కళ్యాణ్ రామ్ గారితో సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ తీసుకొచ్చారు. క్లైమాక్స్ నడుస్తుందండి. అదే డెవిల్. డెవిల్ ఏమిటో రావణాసుర అంటారు, డెవిల్ అంటారు, మీరన్నీ టైటిల్స్ అన్నీ నెగిటివ్ టైటిల్ కూడా అదే అంటున్నారు. పొద్దున్న ఏమైనా రామ కానీ రావణ అంటున్నారు. ఎలా వచ్చింది డెవిల్? ఎలా వచ్చింది? చాలా బాగుందండి. అది పాన్ ఇండియా సినిమా. అవునా? కళ్యాణ్ రామ్ గారితో హెవీ బడ్జెట్ ఫిల్మ్. సరే పాన్ ఇండియా సినిమా అంటారు కానీ ఇప్పుడు మనవి 2 స్టేట్లు, ఆంధ్ర తెలంగాణ, కొద్దిగా నైబరింగ్లో కర్ణాటక తమిళనాడు, సౌత్లో మళ్ళీ మార్కెట్ చిన్నది. బట్ నార్త్ బెల్ట్ అలా కాదు, అక్కడ ఎక్కువ స్టేట్స్ ఉన్నాయి. సో అన్ని స్టేట్స్కి మన హీరోని పరిచయం చేయాలి, అన్ని స్టేట్స్లో అన్ని థియేటర్స్లో మన సినిమా రిలీజ్ చేయాలి, అన్ని స్టేట్స్లో పబ్లిసిటీ చేయాలి. ఇది అన్ని సినిమాలకు పాసిబుల్ అవుతుందా? అన్ని సినిమాకి అక్కడ పిఎన్ అంటే పబ్లిసిటీ ఎక్స్పెండిచర్ చాలా అండి, అంటే నార్త్ ఇండియాకి వస్తుంది. మరి అదే మరి ఎందుకని అంత పాన్ ఇండియా ప్రతి సినిమా కొన్ని సినిమాలు సబ్జెక్టు పాన్ ఇండియా సబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ చాలా టఫ్ జాబ్ కదా అక్కడ రిలీజ్ చేయడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ. టఫ్ ఎక్స్పెండిచర్ జాబ్ అండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు చూసాక రీసెంట్లీ చిన్న సినిమా కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, పాన్ ఇండియా అయిపోయింది మొత్తం సినిమా. రెవెన్యూ అక్కడ చూస్తే షాకింగ్ రెవెన్యూ, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ చిన్న సినిమా అట్లనే కాంతారా కూడా చిన్న సినిమా ఇంత పెద్ద రెవెన్యూ వస్తుందా అనేసి, అంటే ఇన్ని డోర్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. RRR తర్వాత అన్నీ అంటే ఈ స్టేట్స్లో కూడా మన తెలుగు సినిమా చూస్తారు. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే తెలుగు సినిమా ఇప్పుడు ఈ నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది తెలుగు సినిమా, కానీ డబ్ చేయం, కానీ డబ్బింగ్ శాటిలైట్ చేస్తాం. మీరు చూస్తే అన్ని శాటిలైట్ ఛానల్స్లో మన సినిమాలే డబ్బింగ్ ఆడతారు. అవును, అది హైయెస్ట్ వ్యూవర్షిప్. అందుకనిగా మన డబ్బింగ్ రైట్స్ వస్తాయి కదా, హైయెస్ట్ వ్యూవర్షిప్. ఇప్పుడు దాన్ని థియేటర్కల్గా స్టార్ట్ అయింది. కరెక్టే. ఇక్కడ రాజమౌళి గారి సినిమాలు తప్పిస్తే ఏ సినిమాలు నార్త్ని టార్గెట్గా పెట్టుకుని రిలీజ్ చేసినవి కావు. పుష్ప సినిమా కూడా ముందు టార్గెట్ చేయలేదు, హిందీకి అమ్మేసేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని రిలీజ్ చేశారు. అది స్లోగా పికప్ అయింది, అంతే ఇంటెన్షనల్గా దాన్ని ఫోర్స్ చేయలేదు ఎవరు. కార్తికేయ కూడా ఏమీ హడావుడి చేయలేదు, ఆటోమేటిక్గా జనాలు దాన్ని రిసీవ్ చేస్తున్నారు. కాంతార కూడా అంతే తీసిందండి. దీన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి అనుకున్న సినిమాలు ఏవి రాజమౌళి గారి సినిమా తప్పిస్తే ఏది కూడా అవలా. అంటే మన జెన్యూన్ కంటెంట్ ఉంటుంది కదండి, అది మన జెన్యూన్ కంటెంట్ మన వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకెళ్ళినవే. పుష్ప కానీ కార్తికేయ 2 కానీ కాంతారా కానీ, అవును, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి. మీరు ఏదన్నా చూడండి, మన జెన్యూన్గా మన నేటివిటీ కంటెంట్ వాళ్ళకి నచ్చేసి. దసరా మనం ఇంత ఫోర్స్ చేసాం వాళ్ళని, ఇంతలా ఖర్చు పెట్టి చేశారు, బట్ రిజల్ట్ నార్త్ బెల్ట్లో అంటే డే బై డే పికప్ అవుతుంది కదండి, టైం పడుతుంది. సో అందుకేనండి ఇప్పుడు కళ్యాణ్ రామ్ రేంజ్కి ఇప్పుడు మీ సినిమాకి బడ్జెట్ ఎంత ఉంటుంది? కళ్యాణ్ రామ్ సినిమాకి 30 కోట్లు 40 కోట్లు మ్యాక్సిమం ఖర్చు పెట్టుంటారు. బట్ ఇప్పుడు అక్కడ పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయాలంటే మీకు 5-6 కోట్లు మినిమం కావాలి. సార్ మేము నార్త్ ఇండియా టార్గెట్ చేసి అయితే సినిమా రెడీ చేయలేదు, మన సౌత్ బేస్ సినిమానే నార్త్కి ప్రమోట్. నేను మీ సినిమా గురించి అనలేదు, పాన్ ఇండియా అని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న హీరో, మిడ్ రేంజ్ హీరో, టైర్ 2 హీరో ఇందరూ కూడా పాన్ ఇండియా అంటున్నారు. కానీ ఎందుకు చెప్తాను సార్, ఇప్పుడు మీరు ఎప్పుడైతే శాటిలైట్ అమ్ముతున్నారో యు ఆర్ డబ్బింగ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, హిందీ కానీ తమిళ్ కానీ మలయాళం. ఇప్పుడు మీరు ఓటీటీలో ఒక 30 days తర్వాత చూస్తే
అది 6-7 లాంగ్వేజెస్లో వచ్చేస్తుంది. సేమ్ అట్లనే శాటిలైట్ కూడా అట్లనే అన్ని స్టేట్స్కి డబ్బింగ్ అయిపోతుంది సినిమా. ఎప్పుడైతే డబ్బింగ్ అవుతుందో అది డబ్బింగ్ థియేటర్కల్గా అయినా ఒకటే, అక్కడైనా థియేటర్లో కూడా రిలీజ్ చేద్దామనేసి. దానివల్ల మీకు ఎంత తేడా వస్తుంది? సపోజ్ మీ సినిమా నార్త్ బెల్ట్లో రిలీజ్ చేయలేదు, మామూలుగా డబ్బింగ్ రేట్స్ అమ్మేశారు అనుకుందాం. సరే, మనం ఎంత ప్రమోషన్కి ఖర్చు పెట్టుకుంటే అది మన మీద ఉంటుంది. అంటే మినిమం ఒక 3-4 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము రిలీజ్ చేద్దాం ప్రమోషన్ చేయలేదు అనుకోండి, అయినా కానీ సినిమాలు దానివల్ల మీకు వచ్చే నాన్ థియేటర్ ఇన్కమ్ ఏమైనా తగ్గుతుందా? ఏం తగ్గదు. తగ్గదు. బట్ మీకు అడిషనల్ బడ్జెట్ ఒక 3-4 crores అవుతుంది నార్త్లో రిలీజ్ చేయడం ద్వారా. అంటే మీకు అక్కడి నుంచి ఒక 4-5 కోట్లు రిటర్న్ వస్తే ఈజీ సరిపోతుంది. ఇప్పుడు నేను రుద్రమదేవి చేసినండి, ఎప్పుడు మన గుణశేఖర్ గారిది హిందీ థియేటర్లో రిలీజ్ చేసినాం. సినిమా ఆడలేదు కానీ ఒక 15 crores కలెక్ట్ చేసింది నార్త్ ఇండియా. ఆ 15 crores ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోయింది ప్రమోషన్కి. 15 crores. మరి అలాంటప్పుడు ఎక్కడ సరిపోతాయి డబ్బులు? అంటే ఎంత ఖర్చు పెట్టినా అంత ఎక్స్పెండిచర్ రిటర్న్ వచ్చింది. సినిమా బాగుంటే ఇంకా వర్కౌట్ అవుతుంది. అంటే ఒకవేళ అదృష్టం బాగుండి మీ సినిమాని వాళ్ళు రిసీవ్ చేసుకుంటే. బట్ జానర్ వాళ్ళకి క్లిక్ అవ్వాలి, వాళ్ళకి మోర్ దెన్ వాళ్ళ కంటెంట్ కనెక్ట్ కావాలి సార్. కనెక్ట్ అయితే డెవిల్ ఏంటి ఒక పీరియడిక్ ఫిల్మా? పీరియడిక్ ఫిల్మ్. డెవిల్ 1940s బ్యాక్డ్రాప్లో పీరియడిక్ ఫిల్మ్. వాళ్ళు ఖర్చు కూడా పెరిగి ఉంటుంది బాగా ఖర్చు. కమింగ్ బ్యాక్ టు రావణాసుర సబ్జెక్టు ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. సో మీరు ఎంత డైరెక్టర్ గారు, హీరోలు అందరూ కూడా ఇది చెప్పకూడదు, సస్పెన్స్ ఏది రివీల్ చేయలేం కథ అంటున్నారు కూడా. ఏ సర్టిఫికేట్ వచ్చింది? 5 థ్రిల్లర్ అంటుంటే ఏంటి, ఏమైనా వైలెన్స్ ఎక్కువ ఉందా? వైలెన్స్ ఎక్కువ లేదు కానీ బ్లడ్ అని కాదు. అంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్ అవి ఇవి కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? పర్ఫార్మెన్స్ ప్లస్ కొంచెం వైలెన్స్ ఉందనేసి ఏ సర్టిఫికేట్ అని. కట్స్ ఎక్కువ అడిగిందండి, కట్స్ ఎక్కువ చెప్తున్నారు. మాకు కట్స్ అవసరం లేదండి. సినిమాల్లో తలకాయలు ఎగరేస్తున్న తలకాయలు గాల్లోకి ఎగురుతుంటేనే ఏ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కదా, యూఏ ఇస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు ఏ వచ్చింది? మీకు దాని ఆన్సర్ కావాలంటే April 7th తెలుస్తుందండి అందుకు ఏ సర్టిఫికేట్ మేము తీసుకున్నాము. సో మీ దాంట్లో తలకాయలు మించి ఎగురుంటాయి అంతేనా? ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా ఏ ఇచ్చారండి, ఏం చూసి ఏ ఇచ్చారంటే దానిలో బ్లడ్ ఎక్కడ బ్లడ్ అయితే లేదు కదా. మీ మీద కూడా గాసిపులు వస్తుంటాయి హీరోల మీద వచ్చినట్టుగా, వాటిని గాసిప్లేనా? ప్యూర్ గాసిప్లేనా? ప్యూర్ గాసిప్లే అండి. మీ సునీల్ గారే చెప్తుంటారు గాసిప్స్. మీ ఫ్రెండేగా కాదు, ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్కే తెలుస్తుంది కదా. ఆయనే చెప్తుంటాడు అండి, ఏదో మీరు హీరోయిన్తో చక్కగా డేటింగ్లో ఉన్నారని. ఎందుకుంటారండి డేటింగ్? లంచ్కి డిన్నర్లకి వెళ్తున్నారని అన్నీ ఉట్టి మాటలే. మరి ఏ ప్రొడ్యూసర్తో రాని గాసిపులు మీ మీద రావడం ఏంటి? ఇంతమంది ప్రొడ్యూసర్లు, హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు బోల్డ్ సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ సినిమాల్లో హీరోయిన్లు ఉన్నారు. బట్ వాళ్ళ మీద ఆయన గాసిపులు అభిషేక్ నామా మీద మాత్రమే ఎందుకు వస్తున్నాయి? అన్ని ఉట్టి మాటలు. గ్లామర్ ప్రొడ్యూసరా? అన్ని ఉట్టి మాటలు. ఫ్రెండ్షిప్ ఉందా పని? ఏం ఫ్రెండ్షిప్ ఉండదండి, ఏం లేదు. ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉండకూడదు లేదు కదా. అంటే ఆ ఫ్రెండ్షిప్ చూసి ఎవరన్నా గాసిపులు పుట్టించారు. నేను ఇంటికి వెళ్ళానా వద్దా? ఎవరితో ఏముందండి. కానీ ఇంటికి వెళ్ళాలి వద్దా అంటే మీరు ఏం చెప్తున్నా నాకు అడగలేదు. మనం ఒకసారి లంచ్కి డిన్నర్కి వెళ్ళారా? ఏం లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అది గాసిప్స్ అండి, అందుకే గాసిప్స్ అంటారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్, నాకు కూడా చాలామంది తెలుసు, మేము కూడా గాసిప్లు చాలా వింటూ ఉంటాం. బట్ వాళ్ళు ఎవరి మీద రాలేదు, సడన్గా అభిషేక్ నామా మీదే ఫలానా హీరోయిన్ తోటి పైగా ఇంకోటి డేటింగ్లో ఉన్నానని చూస్తుంది. ఏంటిది, పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్న అభిషేక్ నామా ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉండడం ఏంటి అని చిన్న ఐబ్రోస్ పైకి లేస్తాయి కదా జనాలకి. అన్నీ ఉట్టి మాటలు అంతేనా? నేను ఏ హీరోయిన్తో డేటింగ్లో లేను అభిషేక్ మామ స్టేట్మెంట్. అంతే, కరెక్ట్. అంతేనా? కరెక్ట్. నాకు తెలిసి రావణాసుర సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం నాన్ థియేటర్ మీద వచ్చేసింది. ఫ్యాక్ట్ అండి. సో అందుకే మీరు ఎంత రిలాక్స్గా ఉన్నారు. రిలాక్స్ లేదండి, ఎట్లా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే కాన్ఫిడెంట్ ఉంది. అంటే అసలు నిజానికి ఇదే మంచి పద్ధతి కూడా. ఇవాళ రేపు థియేటర్కి జనాలు వస్తారా రారా అన్నది లాటరీ అయిపోయింది.
సబ్జెక్ట్ బట్టి వాళ్ళ మూడు బట్టి థియేటర్ రిలీజ్ అయిన టైంను బట్టి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటున్నాయి థియేటర్కి జనాలను పుల్ చేయడం అన్నది. అవును. సో ఇలా టైంలో నాన్ థియేటర్ మీద సినిమా రెడీ అయిపోతే థియేటర్ మీద జీరో ఇది ఓన్లీ బికాస్ ఇంత కాన్ఫిడెంట్ అంతే హీరో వల్లనండి. అదే హీరో ఇప్పుడు జనరల్గా మనం ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తాడండి, తీసినాక ఇది డిస్ట్రిబ్యూటర్కి అమ్మాలని చూస్తాడు. డిస్ట్రిబ్యూటర్ డిమాండ్ చేసి డిస్ట్రిబ్యూటర్కి ఫస్ట్ అమ్మాలని. డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాది ఒక ఆ పోస్టర్ టీజర్ తప్ప అసలు సినిమా ఏం చూడడు అసలు మీరు అదే కదా. అసలు చూడడు. ఇట్స్ లైక్ ఏ గ్యాంబ్లింగ్. అంటే నేను అనుకున్న కథ నేను నమ్మిన కథని నేను తీసి మీ మీద బర్డన్ వేసేసి మీ దగ్గర నుంచి రెవెన్యూ తీసేసుకుందాం అన్నట్టు. మీకేంది సినిమా మీద ఆ హీరో మీద ప్రేమ లేకుంటే అరే ఈ సినిమా బాగా ఆడుతుంది అనేసి ఆ నమ్మకంతోనే మీరు సినిమా బై చేస్తారు. రేపు ఆ నమ్మకం గిట్ట ఎక్స్పెక్టేషన్ గిట్ట రీచ్ కాలేదనుకోండి, సినిమా బాగా కాలేదనుకోండి, ఆ బర్డన్ మొత్తం డిస్ట్రిబ్యూటర్ మీదనే పడుతుంది. అక్కడ నుంచి ప్రొడ్యూసర్ పడుతుంది, వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రొడ్యూసర్ అది మళ్ళీ ప్రొడ్యూసర్ని అడుగుతాడు. ఎందుకు వెనక్కి ఇవ్వడం, ముందే మనమే ఫ్రీ డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే స్టేక్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఒక 20% పోతుంది, 10% పోతుంది అన్నట్టు లేకుండా పోతే 50% పోతే వస్తే డబుల్ అయిపోతుంది. అంటే మోడలే చేంజ్ అయిపోయింది. అట్లాంటప్పుడు మనము ఎవరిని ఇబ్బంది పెట్టేసి సినిమా పెద్ద రేట్లకు అమ్మి మీకు ఇది ఎలా పాసిబుల్ ఏంటంటే హీరో రెమ్యూనరేషన్ తీసుకోకుండా పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల. అంటే హీరో ఈజ్ ఎ ప్రొడ్యూసర్ కదండి. అదే ప్రొడ్యూసర్, అదే మన పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి అని ప్రొడ్యూసర్. అవును. సో లేదంటే మీకు థియేటర్ మీద మీకు కూడా ఒక 20 కోట్లు బడ్జెట్ ఉండేది, బడ్జెట్ ఉండేది అంతే కదా. హీరో రెమ్యూనరేషన్ హీరోకి పే చేసి ఉంటుంటే మీకు ఇవాళ రావణాసురు సినిమా మీద థియేటర్ మీద ఒక 20 కోట్లు బడ్జెట్ ఉండేది. ఖచ్చితంగా అప్పుడు మీరు అమ్మాల్సింది, లేదా 20 కోట్లు ప్రొక్యూర్ చేసిన సినిమా రిలీజ్ చేసి ఉంటారు. సో ఈ స్కీమ్ అయితే మంచిది కదా, చాలా మంచిదండి. హీరోలంతా కూడా ఇలా భాగస్వాములు అవడం వల్ల థియేటర్ బడ్జెట్ తగ్గిపోతుంది. ఇప్పుడు సినిమా హిట్ అయితే ఇప్పుడు బాంబేలో అందరు ఇదే చేస్తున్నారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరో ఇప్పుడు ఈ సినిమా కన్నా పర్టికులర్ చూస్తుంటే హీరో రెమ్యునరేషన్ హీరోకి రావాలంటే కనీసం ఒక 50 కోట్లు బిజినెస్ చేయాలి. ఈ సినిమా రేపు థియేటర్లో ఆడి జనాల నుంచి ఒక 50 కోట్లు బిజినెస్ రావాల్సి ఉంటుంది. అప్పుడు కానీ హీరో రెమ్యునరేషన్ హీరోకి రాదు. సో అందుకనే ఈ సిస్టమ్కి గౌక్కుని హీరోలు ముందుకు రాకపోవచ్చు. అంటే మాకైతే ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉందండి. 100% ఈ సినిమా నేను ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్గా, గిల్డ్ మెంబర్గా, గిల్డ్లో యాక్టివ్ మెంబర్గా అందుకని అడుగుతున్నాను. ఏదైతే మీరు చెప్పారండి, ఈ ఫార్ములా చేస్తే అందరూ హ్యాపీ ఉంటారు. థియేటర్స్ కానీ సర్కిల్ మొత్తం హ్యాపీ ఉంటారు. బట్ డెవిల్ ఇలా చేయట్లేదుగా, డెవిల్ ఇలా చేయట్లేదు. డెవిల్ ఇలా లేదండి. నెక్స్ట్ అయినా మంచి ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారా? దాని తర్వాత డెవిల్ 2 ఉందండి. డెవిల్ 2 అబ్బో, ఏంటి అన్నీ ఇప్పుడు ఇవన్నీ 1, 2 పంపించి రావణాసురు 2 కూడా అంటారేంటి? అంటే రవితేజ, సుధీర్ వర్మ, శ్రీకాంత్ విశ్వ కాంబినేషన్లో మీ సినిమా ఉంది కాబట్టి అది రావణాసురు 2 అయిపోద్ది. అయిపోద్దా? ఉందా ప్రాజెక్ట్ అది? ఉందండి, వేరే కదా అది. ఇప్పుడు దీని తర్వాత స్టార్ట్ అవచ్చా? అంటే ఆయన డేట్లు చూసుకుని హీరో గారు చెప్పిన దాన్ని బట్టి. సో 7వ తారీఖుని గట్టి సక్సెస్ కొడుతుంది, కాన్ఫిడెంట్తో ఉన్నారు. అవునండి. సో ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు సక్సెస్ కొట్టాలి. మీ పిల్లల సినిమా కూడా బాగుండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ.